కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ సర్పంచ్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు దున్నా సత్యనారాయణ అకాల మృతికి తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయన సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మండలంలోని తెలుగుదేశం కార్యకర్తగా ఆయన చేసిన సేవలను మరొకసారి గుర్తు చేసుకున్నారు. ఈ సంతాప సభ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ, జనసేన, దళిత యోజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ పరమపదించినటువంటి దున్నా సత్యనారాయణ గారిని సంతాప సభగా ఈవేళ తాళ్లరేవు మండల పార్టీ కార్యాలయంలో వారి యొక్క సంతాప సభను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆయన పార్టీకి, అలాగే మల్లవరం పంచాయతీకి, తాళ్లరేవు మండలానికి ఎనలేని సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి దున్నా సత్యనారాయణ గారు అని చెప్పి సభాముఖంగా అందరూ తెలియజేయడం జరిగింది. ఏదైతే ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఆయన సమాజం పట్ల ఈ యొక్క ప్రజలకు సేవ చేయాలనేటటువంటి అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తి దున్నా సత్యనారాయణ గారు. ఆయన మొట్టమొదటిసారిగా 1995లో మొట్టమొదటిసారి మల్లవరం పంచాయతీకి సర్పంచ్గా అయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక మంది పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఆ గ్రామానికే కాకుండా మండలానికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి దున్నా సత్యనారాయణ గారు అని చెప్పి తెలియజేస్తూ ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆయన ఏదైతే ఆశయంతో తెలుగుదేశం పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తెలుగుదేశం పార్టీ నుంచి ఏనాడు కూడా ఒడిదుడుకులేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈవేళ మా అందరి మధ్య లేకపోవడం అనేటువంటి చాలా దురదృష్టమైన సంఘటన. ఆయన లేనటువంటి ఆయనకి సంతాప సభ ఇలా జరుగుతుందని ఏనాడు మేము ఊహించలేదు. ఆయన నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి మండలం తరపున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నా కాకుండా ఆయనకి, ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటది. బుచ్చిబాబు గారు అలాగే పార్టీ నాయకత్వం కూడా వాళ్ళకు అండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈవేళ మండల పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.